హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 18 అనమాట. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే నేను డే 1 నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ వచ్చేసి డే 18లో నా మార్నింగ్ రొటీన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ హాట్ వాటర్ని తాగుతున్నాను, జీరా వాటర్ని అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ని తాగొచ్చు, లేదు అనుకుంటే డైలీ ఒక వాటర్ అయినా తాగొచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే జీరా పౌడర్ని ఫస్టే నేను కొంచెము చేసేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో నేను ఇది మ్యాండేటరీగా వీక్లీ 2 నుంచి 3 టైమ్స్ వరకు అయితే వాడుతున్నాను కదా. సో అప్పటికప్పుడు చేయడం అంటే కొంచెం కష్టమవుతుందనేసి నేను ముందే స్టోర్ చేసేసి పెట్టేసుకున్నాను. సో అది అయిపోయాక వాటర్ తాగడం అనేది నేను 15 మినిట్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేశాననమాట. చెప్పాను కదా, రాయ్పూర్ ఎక్సర్సైజెస్ బై వివేక్ సార్ అని ఉంటుంది యూట్యూబ్లో. సో ఆ ఎక్సర్సైజెస్ అనేవి చేశాను. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్గా ఎక్సర్సైజెస్ ఉంటే యూట్యూబ్లో అది చేయండి. బట్ ఏదో ఒకటైతే బాడీని స్ట్రెచ్ చేయడం అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ కోడో మిల్లెట్స్ని అండ్ కిన్వోని రెండింటిని కలిపి నానబెట్టాను అనమాట. సో రోజు అయితే ఒక్కొక్కటే తింటున్నాను కదా. సో ఇవాళ రెండింటిని కలిపి నానబెట్టాను. అవి కొంచెం ఇవి కొంచెము. చెప్పాను కదా 8 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తెలియదనేసి చెప్తున్నాననమాట. సో నానబెట్టాక వాటిని చక్కగా ఒక 3, 4 నీళ్ళతో కడుక్కోండి. ఎందుకంటే కొంచెం డస్ట్, వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కోడో మిల్లెట్స్కి ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తుందనమాట డస్ట్ అనేది. సో తర్వాత నా లంచ్ ప్లేట్కి వచ్చేసి నేను ఇవాళ ఊరమిరపకాయలని తీసుకున్నాను. ఎందుకంటే ఆకుకూర పప్పు అనమాట, తోటకూర పప్పు. సో దానికి కాంబినేషన్గా కొంచెం ఆమ్లెట్తో పాటు ఏదో ఒకటి కారంగా ఉంటే బాగుంటుంది అనేసి నేను అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ని తీసుకున్నాను. టమాటో అండ్ తోటకూర వేసి పప్పు చేశాననమాట, అది తీసుకున్నాను. నెక్స్ట్ సాలాడ్ కింద వచ్చేసి కీరా తీసుకున్నాను. 2 ఎగ్స్ వేసేసి ఆమ్లెట్ని కూడా కొంచెం కారంగా వేసుకున్నాను అనమాట. ఇవాళ నా లంచ్ ప్లేట్ అనేది నేను ఇవాళ ఇలా డిజైన్ చేసుకున్నాను. సో చెప్పాను కదా, మ్యాక్సిమం మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి. మిల్లెట్స్ మీకు తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు బాసుమతి రైస్ని తీసుకోండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బౌలు, ఆ బౌల్ ఇంకా అదేంటంటే మనకి ఎనఫ్ అనమాట, సఫిషియెంట్గా ఉంటుంది మనకి లంచ్ అనేది. ఎందుకంటే ఎక్కువ కర్రీతో తీసుకుంటాం కాబట్టి. సో డిన్నర్కి వచ్చేసి నేను ఇంక ఇవాళ అయితే పోమోగ్రనేట్ సీడ్స్ని తీసుకుంటున్నాను అనమాట. నాకు ఆఫ్టర్నూన్ లంచ్ అది హెవీగానే అనిపించింది. సో అందుకనేసి నేను ఇవాళ లైట్గా పోమోగ్రనేట్ సీడ్స్ని తీసుకొని నా డిన్నర్ని అయితే ఫినిష్ చేస్తాను అనమాట. సో ఇవాళ నా డే 18 రొటీన్ వచ్చేసి ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాకింగ్, నెక్స్ట్ జిమ్, లేకపోతే డ్యాన్స్ అనేది అయితే